వెల్కమ్ టు మై ఛానల్ కౌస్తుభం. ఎవరైనా 20 సంవత్సరాలు ఇష్టంగా చదివితే 80 సంవత్సరాలు హీరోలా బ్రతుకుతాడు. 20 సంవత్సరాలకే హీరో అనుకుంటే 80 సంవత్సరాలు జీరో అవుతారు అని గుర్తించు. నీ కన్నీటికి విలువ కట్టగలవారు ఎవరూ లేరు. ఒకవేళ ఉంటే నీ కంట తడి పెట్టనివ్వరు. అవసరమైతేనే మాట్లాడు, లేకుంటే నిశ్శబ్దంగా ఉండు. సాధ్యమైనంత వరకు మాటలలో ఇతరుల ప్రస్తావన తేవద్దు. చిన్న వయసులో నీకేం తెలియదు, మాట్లాడకు అని అమ్మ అంటుంది. వివాహము అయిన తర్వాత భార్య మీకేమీ తెలియదు, మాట్లాడకండి అంటుంది. వయస్సు అయ్యాక పిల్లలు మీకేమీ తెలియదు, మాట్లాడకండి అంటారు. ఇంతకీ తెలియని వయసేదో, తెలియని వయసేదో, అన్నీ తెలిసిన వయసేదో తెలుసుకోకుండానే బ్రతుకు పుస్తకం ముగిసిపోతుంది. నీవు క్రొత్తగా ఏదైనా ప్రయత్నించి ఓడిపోతే దాన్ని పైత్యం అని అంటారు. ఒకవేళ గెలిస్తే దాన్ని క్రియేటివిటీ అంటారు. ఎప్పుడూ ఒకరికి ఇవ్వటము నేర్చుకో, తీసుకోవటము కాదు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ధైర్యంతో పరిష్కరించాలి. ప్రతిసారి మనము సమస్యల నుండి పారిపోతే కొత్త సమస్యలు మనలను వెతుక్కుంటూ వస్తాయి. వాటిని పరిష్కరించడానికి సిద్ధమైతే అప్పుడు మనము దృఢంగా భవిష్యత్తులో మన సమస్యలను పరిష్కరించగలుగుతాము. పచ్చటి చెట్టైన గాలివానకు నేల రాలాల్సిందే. అలాగే ఎంతటి వాడైనా విధిరాతకు తల వంచాల్సిందే సుమా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like, share and subscribe my channel.